హాయ్ ఫ్రెండ్స్. పూరి జగన్నాథ్ ఆలయంలో కిచిడి ఎందుకు అంత ప్రసిద్ధి? కిచిడి సమర్పించిన తర్వాతే మిగిలిన నైవేద్యాలు సమర్పిస్తారు. పూరి జగన్నాథ్ క్షేత్రంలో భగవంతుడు నైవేద్యాన్ని స్వీకరిస్తారు. 56 రకాల నైవేద్యాలు భగవంతునికి నివేదన చేస్తారు. అసలు ఈ కిచిడి వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. స్వామివారికి కిచిడి ఎందుకింత ప్రత్యేకమో, ఎందుకు అంత ఇష్టమో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కర్మాబాయి అనే మహిళ పూరి జగన్నాథ్ స్వామికి మహాభక్తురాలు. ఆమె తన కుటుంబ పరమైన బరువు బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత పూరి జగన్నాథ్ స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపోయింది. నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమైపోయేది. ప్రతిరోజు ఆమె నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకోవడమే ఆలస్యం. అల్లం, ఇంగువ మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి చేసే కిచిడి అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దానిని యథాతథంగా ఆలయానికి పంపేది. అక్కడ కూడా నివేదన అయ్యాక అర్చకులిచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుని తినేది. క్రమక్రమంగా జగన్నాథుడికి ఈ కిచిడి ఇష్టభోగమైపోయింది. ముందస్తుగా కర్మాబాయి పంపిన కిచిడి పూర్తి కానిదే మిగిలిన భోగాలేవి సక్రమంగా అయ్యేవి కాదు. మెల్లమెల్లగా ఈ రహస్యాన్ని గమనించిన అర్చకులు స్వామికిష్టమైన ఆహారాన్నే ముందుగా నివేదించేవారు. అనాది కాలంలోనే ఈ లక్ష్మీబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు. ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తి కలవాడు ఉండేవాడు. ఈ బైరాగి పిలిచిన వెంటనే స్వామి పలుకుతాడు అని ప్రతిది. అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మపాయి గురించి విని ఆమెను కలవాలని తన పూరీ యాత్ర సందర్భంగా అనుకున్నాడు. ఆమెను దర్శించడానికి వెళ్ళాడు. ఆమె కిచిడి చేసే పద్ధతి ఆ బైరాగికి అస్సలు నచ్చలేదు. ఒక మడి ఆచారం ఏమీ లేకుండా వంట చేస్తున్న పద్ధతి నచ్చలేదు. ఆ ఇంట్లోనే వండి అక్కడే స్వామికి నివేదన చేసి అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అతనికి అంతకన్నా నచ్చలేదు. ఆ బైరాగి కర్మాబాయికి ఆచార వ్యవహారాలు బోధించాడు. ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దు అని చెప్పాడు. మడి కట్టుకొని వంట చేయాలని చెప్పాడు. అమాయకురాలైన కర్మాబాయి అవన్నీ విని కలవరపడింది. తాను ఇన్నాళ్ళు తప్పు చేశాను అని అనుకుంది. ఆ బైరాగి చెప్పినట్లే చేయడం మొదలుపెట్టింది. మరునాడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడి చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది. గుడికి పంపడానికి మడి కట్టుకొని వేరుగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతుంది. సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందర నిలబడి ఆకలికి తాళలేకపోతున్నాను అని, ఏమన్నా ఉంటే పెట్టమని, ఇంత ఆహారం అయినా చాలని, ఏదో ఒకటి తినకపోతే ఇక్కడే ప్రాణాలు వదిలేస్తానేమో అన్నంత దీనంగా ఉన్నాడు ఆ సాధువు. కర్మాబాయికి ఏమీ తోచలేదు. గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు. అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంట కూడా చేసుకునే అలవాటు లేదు ఆ తల్లికి. ఆలోచిస్తే ఒకటి తట్టింది. తాను ఇంట్లో చేసిన కిచిడి ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది. అదెలాగూ గుడికి పంపొద్దు. తాను గుడికి నివేదన పంపే అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినదు. కనుక ఆ కిచిడి ఆ సాధువుకి పెట్టేస్తే అని అనుకుంది. అలా చేస్తే అతని ఆకలి తీరుతుంది, ఆ ప్రాణాలు నిలబడతాయి అని ఆలోచించింది. ఆ సాధువుని ఇంట్లోకి పిలిచి స్వామికి నివేదన చేసిన కిచిడి వడ్డించింది. అతనెంతో ఆత్రంగా, ఆప్యాయంగా ఆ కిచిడి తిని ఆమెకి కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మడి కట్టుకుని గబగబా జగన్నాథ స్వామి ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి తానే తీసుకుని ఆలయానికి వెళ్ళింది. అర్చకులు నిన్న తనకు ఆచార వ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించి ఎదురు చూస్తున్నారు. ఇంత ఆలస్యం ఏంటమ్మా అని కించిత్ విసుక్కుని ఆ వంటను తీసుకుని స్వామికి అడ్డంగా ఉన్న తెర ముందర పెట్టి తెర తొలగించారు. ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు. స్వామి నోటికంతా కిచిడి అంటుకుని ఉంది. మూత సరిగ్గా కడుక్కొని చిన్న పిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి ముఖం అంత అందంగా ఉంది. ఆ మహిమకు అందరూ ఆశ్చర్యపోయినా అలా స్వామి నోటికి ఆహార పదార్థం అలా అంటుకుని ఉండడం అరిష్టమని భావించారు అర్చకులు. ఆ బైరాగిని అడిగారు. నువ్వు అడిగితే పలుకుతారు కదా! అసలేమైందో కనుక్కోండి అని. సరే అని ఆ బైరాగి స్వామిని అడుగుతాడు. అప్పుడు స్వామి వైపు నుండి అదృశ్యవాణి వినిపిస్తుంది. బైరాగి, నీకు ఒక్కడికే కాదు, ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నాను. శ్రద్ధగా వినండి. కేవలం భక్తి శ్రద్ధలతో కర్మాబాయి ప్రేమగా పంపే కిచిడి భోగమంటే నాకు ఎంతో ఇష్టమని మీ అందరికీ తెలుసు. కానీ నిన్న నాకింకో భక్తుడైన ఈ బైరాగి ఆమె దగ్గరకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పాటు ఆచారాలు, వ్యవహారాలు అంటూ ఆమెకి నూరిపోశాడు. అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించిందంతా అపచారమని భావించి బాధపడుతూ దుఃఖించింది. తన ఇంట్లో ఉన్న నా మూర్తిని ఎప్పటిలాగే నివేదన చేసి ఆలయ నిమిత్తం మడి కట్టుకొని మరోసారి వంటకు ఉపక్రమించింది. దానివల్ల నిత్యం నాకు జరిగే భోగానికి
5 గడియలు ఆలస్యం అయింది. నేను ఆలస్యంతో ఆకలికి తట్టుకోలేకపోయాను. ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు. నాకు నైవేద్యం అందలేదు. ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచిడి నైవేద్యం ఉండడం వల్ల, అది అంటే నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల ఆమె ఇంటికి వెళ్ళి నాకు నివేదించిన నైవేద్యాన్ని నేనే తిని వచ్చాను. మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువల్ల తొందరలో నా నోరు కడుక్కోవడం మర్చిపోయాను. ఇక మీ ఆచారాల ప్రకారం నివేదన కానివ్వండి అని వినిపించింది. ఈ విధంగా వినిపించిన స్వామివారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు. అర్చకులు స్వామి ఆదేశాల ప్రకారం మంత్రపూర్వకంగా నైవేద్యాన్ని సమర్పించారు. కర్మాబాయి మంత్రం స్వామివారు తనపై చూపిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది. అంతటా పరిశుద్ధ ఆత్మురాలికి ఆచార వ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడ్డాడు. అయితే తాను పాటిస్తున్న ఆచారాలన్నీ వృధానా అని అనుకున్నాడు. వెంటనే జగన్నాథుడు జవాబిచ్చాడు. ఆ బైరాగ్కి అమాయకుడా, మనసు నా యందు లగ్నం కావడం కోసమే ఈ ఆచారాలు వ్యవహారాలు అవసరమే. కానీ ఎవరి మనసు సర్వం జగన్నాథం అని నాకే అర్పిస్తారో వాళ్ళకి ఇలాంటి ఆచారాలతో పని ఏమీ లేదు అని జవాబిచ్చాడు జగన్నాథుడు బైరాగికి. నాకు మీరు సమర్పించే నైవేద్యాన్ని నేను అమృత పానీయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడి బట్టలు ఎందుకయ్యా అని. అంతేకాదు, ఆచార వ్యవహారాలు తెలిసిన వారు ఆ ప్రకారమే చెయ్యాలి. అప్పుడు కూడా భక్తి శ్రద్ధ విశ్వాసాలే ముఖ్యం. నాకు నివేదించేవి నేను ఆరగించాలనే కోరిక కలిగి ఉండాలి. ఆచార వ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో నేను ఆరగించాలనే కోరికతో నివేదించే వాటిని నేను తప్పక స్వీకరిస్తాను. ఈ మాటలకి బైరాగి సిగ్గుపడ్డాడు. కర్మాబాయిని క్షమాపణ చెప్పుకున్నాడు. స్వామి అతన్ని క్షమించాడు. భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మాబాయి తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఇప్పటికీ కూడా కర్మాబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో కిచిడి బంగారు పళ్ళెంలో ఉంచి నైవేద్యం జరుపుతారు.